JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్ గారు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించినారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నాకు రాజకీయంగా అత్యంత ప్రేమికులే కాకుండా నాకు రాజకీయ మనుగడిచ్చిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 6 మార్ల ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్ల మంత్రిగా, 2 సార్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడమే కాక పార్లమెంట్ సభ్యులుగా భారతదేశంలో చాలా సేవలు అందించిన గొప్ప నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు అనే మాట గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా మరి తెలంగాణలో కూడా ఆ రోజు వరద కాలువ కావచ్చు, ఎస్ఆర్ఎస్కి సంబంధించిన కాలువలు కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, సాగునీటి విషయంలో కూడా తెలంగాణతో పాటు కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించిన రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వెనుకబడ్డతనాన్ని గుర్తించి మరి వ్యవసాయ రంగంలో ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాక పాఠశాల నెలకొల్పడంలో కూడా మహాపాత్ర పోషించిన మహానాయకుడు రాజశేఖర్. నేను చెప్పదలుచుకున్నాను, ఈనాడు విద్యా వ్యవస్థలో ఏదైతే కస్తూరిబా పాఠశాలలు కావచ్చు, జ్యోతిబా పూలే పాఠశాలలు కావచ్చు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఆనాడు 57 మండలాలు జిల్లాలో ఉంటే 56 మండలాలకు పాఠశాలలు మంజూరిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుట్లో మహాపాత్ర పోషించిన నాయకుడు. అలాగే మరి ఈనాటి డిసిసి ఆఫీస్ నిర్మాణానికి కూడా ఈనాడు మనం అందరం సమావేశమవుతున్న ఈ కార్యాలయ నిర్మాణంలో వారు తనదైన పాత్ర పోషించి మరి ల్యాండ్ అలొకేషనే కాక ఆనాటి మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారిని పురమాయించి ఈ యొక్క డిసిసి కార్యాలయం నిర్మాణానికి కూడా వారు ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ, ఆపద్ బాంధవులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు డాక్టర్గా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. అదేవిధంగా పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నాయకులు. ఇటువంటి ఎన్నో పథకాలు 104 కావచ్చు, 108 కావచ్చు, ఇటువంటి ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి పేదల పక్షపాతిగా ఆనాడు మధ్యతరగతి ప్రజల యొక్క వారు అందించినటువంటి పథకాలు ఇప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆ రోజు ఒకే సంతకంతో రుణమాఫీ చేసి, అదేవిధంగా విద్యుత్తు బకాయిలను కూడా మాఫీ చేసి మరి ఆ రోజు రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, అందరి పక్షపాతిగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాడు ఆ రోజు మరణించినప్పుడు ఎంతోమంది ఆ బాధను తట్టుకోలేక మరి అసలు బాసినటువంటి అంతమంది ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయినటువంటి
గొప్ప నాయకుడు వారి అడుగుజాడల్లో మరి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలంతా కూడా వారి అడుగుజాడల్లో నడుస్తామని వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని మరొకసారి జయంతి సందర్భంగా రత్నభూని కంకణబద్ధులమై ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పదనాన్ని ఎంత చెప్పినా తక్కువే. వారు ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయే విధంగా వారి పథకాలు కానీ వారి పాలన కానీ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వారి యొక్క అడుగుజాడల్లో నిరంతరం నడుస్తూ మరి ఈరోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి గుండెల్లో నిలిచిపెట్టుకుని ప్రజలు కూడా వారి గుండెల్లో పెట్టుకొని మరి ఈ రోజుల్లో ఇంకా ఉన్నారంటే వారు చేసినటువంటి గొప్ప పాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరొకసారి వారికి ఘన నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.